మీరు గనక సున్నిత మనస్కులైతే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఎవరో ఒకళ్ళు మనల్ని మోసం చేశారు, బాధ పెట్టారు. అయ్యో! మనం మంచి చేద్దామంటే చెడు ఎదురైంది అని చాలామంది వాపోతూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఈ సున్నితమైన మనస్తత్వం వల్ల మనం బాధపడటం అనేది ఎందుకు జరుగుతుందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సున్నితమైన మనస్తత్వం ఉంది అని ఎప్పుడూ బాధపడకండి. సున్నితమైన మనస్సు మీకుంది అంటే నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళని, మీకు భగవంతుడు అది ఒక పెద్ద వరం ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సమాజంలో జరుగుతున్న మంచి అంతా సున్నితమైన మనస్తత్వం ఉన్న మనుషుల వల్లే. ఎక్కడైనా సరే కరడు కట్టిన తీవ్రవాదులో, దుర్మార్గులో, ప్రపంచం గురించి పట్టించుకోని వాళ్ళు, ఎక్కడైనా దేశ సేవ చేసినట్టు గాని, ప్రజాసేవ చేసినట్టు కానీ మీకు కనిపిస్తుందో చెప్పండి? రాజకీయాల్లో ప్రజాసేవ అనే పదం వాడతారు అంతే. అంతేగాని నిజంగా సేవ చేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి? నిజంగా సేవ చేసే వాళ్ళందరూ కూడా సున్నిత మనస్కులే. కనుక సున్నిత మనస్సు ఉంది అంటే మీరు చాలా అదృష్టవంతులు అని, అది దేవుడిచ్చిన వరం అని గుర్తుపెట్టుకోండి. అయితే సున్నితమైన మనసు ఉంది కాబట్టి మీరు చాలా తేలిగ్గా గాయపడుతూ ఉంటారు. అవునా? మిమ్మల్ని చాలామంది అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని, బాధ పెట్టాలని, గాయపరచాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఒక సామెత ఉంది చూడండి, పళ్ళున్న చెట్టుకే గాయాలని. ఇప్పుడు ఒక చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, అందరూ రాళ్ళేసి కొడతారు. ఒక్క మామిడి పండు కూడా లేని చెట్టుని ఎవరైనా కొడతారా చెప్పండి? కనుక మీరు ఎన్నో సద్గుణాలతో నిండి ఉన్నారు కాబట్టే మిమ్మల్ని బాధ పెట్టాలి అని చాలామంది చూస్తూ ఉంటారు. కనుక ఒక్క విషయం ఏంటి అంటే, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వివేకానందుడు ఒక మాట చెప్పాడు. అదేంటి అంటే, హార్డ్ యాజ్ స్టీల్ అండ్ సాఫ్ట్ యాజ్ ఫ్లవర్ మస్ట్ బి యువర్ మోటో అని. హార్డ్ యాజ్ స్టీల్ అంటే ఏంటి? ఉక్కులాగా మీరు గట్టిగా ఉండాలి. అలాగే సాఫ్ట్ యాజ్ ఫ్లవర్ అంటే పువ్వులాగా సున్నితంగా ఉండాలి. ఇదే మీ మోటో అయి ఉండాలి. ఇదే మీ జీవిత లక్ష్యం అయి ఉండాలి. అయితే మీరు అనొచ్చు, అదెలా సాధ్యము? ఉక్కులా ఉండాలి, మళ్ళీ పువ్వులాగా ఉండాలి అంటే ఎలా కుదురుతుంది? ఒకే మనిషి ఒకేసారి కరడు కట్టినట్టుగా మళ్ళీ పువ్వులా సున్నితంగా ఉండడం సాధ్యమా అంటే సాధ్యమే. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక సైనికుడిని చూడండి. ఒక బార్డర్‌లో, ఒక దేశ సరిహద్దుల్లో, మన ఇప్పుడు భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా అటాక్ చేశారనుకోండి, ఒక సైనికుడు ఎంత వీరోచితంగా పోరాడతాడు. ఒకేసారి 100 మందినైనా సరే చంపేస్తాడు. అంటే అతనేమన్నా హంతకుడా? అతనికి హత్యలు చేయటం సరదానా చెప్పండి? కానీ దేశ రక్షణ కోసమని ఆ పని చేస్తాడు. చేయలేదనుకోండి, అక్కడ 100 మందిని చంపకపోతే వీళ్ళు కోట్ల జనాభా ఉన్న దేశాన్ని మొత్తం నాశనం చేసేస్తారు. కనుక ఇన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడాలి అంటే ధర్మబద్ధంగా అతను ఆ 100 మందిని అక్కడ చంపేయాల్సిందే. కనుక అక్కడ కరడు కట్టిన మనస్తత్వంతో అతను పోరాడతాడు. కానీ అదే వ్యక్తి తన ఇంటికి వచ్చాడనుకోండి, తన భార్య పిల్లల దగ్గర, తన బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, తను ఉండే సమాజంలోనూ ఎంతో సాఫ్ట్‌గా ఉంటాడు. అక్కడ తను ఏదో కరడు కట్టిన మనిషిలా ఉండడే. అంటే ఒకే మనిషి సందర్భోచితంగా కరడు కట్టినట్టుగా ఒక చోట, సున్నితంగా ఒక చోట ఉంటున్నాడు కాబట్టే ఆయన గొప్ప సైనికుడు కాగలిగాడు. అదే విధంగా మనం కూడా జీవితంలో ఎవరి దగ్గర గట్టిగా ఉండాలో, ఎక్కడ సున్నితంగా ఉండాలో తెలుసుకుని మెలగగలిగితే మీరు ఎంత సున్నిత మనస్కులైనా మిమ్మల్ని ఎవ్వరు గాయపరచలేరని గుర్తుపెట్టుకోండి.